ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏ రూట్లోంచి అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకి తీసుకొస్తారనేది ఇక్కడున్న పోలీసులు కూడా క్లారిటీ లేదు. కాబట్టి రెండు వైపులు ఇటువైపు చూస్తున్నాం, ఇది డబుల్పురా నుంచి కనెక్ట్ అయ్యే రోడ్డు, నాంపల్లి నుంచి ఓల్డ్ సిటీ నుంచి డబుల్పురా నుంచి చెంచల్గూడ జైలుకు కనెక్ట్ అయ్యే రూటు. ఈ రూట్ కొంచెం జనాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది సబ్ రోడ్డు. కాకపోతే ఇది చాలా నేరో రోడ్డు, మెయిన్ రోడ్తో కంపేర్ చేసుకుంటే నేరో రోడ్డు, ఓల్డ్ సిటీకి కనెక్ట్ అయ్యే రోడ్డు. కాబట్టి ఈ రోడ్డు గురించి తీసుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇటువైపు నుంచి చూసుకుంటే ఇది చాదర్ఘాట్, కోటి చాదర్ఘాట్ నుంచి చెంచల్గూడ, మలక్పేట నుంచి మలక్పేట బ్రిడ్జ్ నుంచి చెంచల్గూడకు కనెక్ట్ అయ్యే రోడ్డు. ఇది కూడా మెయిన్ రోడ్డు. ఇది ఆఫీస్ పీక్ అవర్స్ కాబట్టి అందరూ ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ట్రాఫిక్ ఎట్టి పరిస్థితుల్లో హెవీగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ని తీసుకొచ్చే వెహికల్ ఏ రూట్ గుండా వస్తుంది అనేది ఇప్పుడు చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఏ రూట్ నుంచి తీసుకొస్తారనేది పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్ కాబట్టి పోలీసులు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏ రూట్లో వచ్చినా కూడా రూట్ క్లియర్ చేసేందుకు. ఎందుకంటే చెంచల్గూడ జైలు మొత్తం కాంపౌండ్ వాళ్ళు చూసుకుంటే దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మెయిన్ గేట్కి 500 మీటర్లు, 1/2 కిలోమీటర్ రైట్ సైడ్, 1/2 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి అటు కాంపౌండ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇటు ఎండింగ్ వరకు కూడా బ్యారికేడ్స్ అయితే పెట్టి ఉంచారు. అల్లు అర్జున్ ఏ రూట్లో తీసుకొస్తారనేది ఇక్కడ పోలీసులకు క్లారిటీ లేదు. ఇక్కడ వరకు ఉన్న సమాచారం అయితే ఏ క్షణమైనా రావచ్చని చెప్తున్నారు. కాకపోతే ఈ చాదర్ఘాట్ రోడ్డు నుంచి తీసుకొస్తే మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంటుందనేది పోలీసులకు ఉన్న సమాచారం. కాబట్టి ఆ సబ్ రోడ్ ఏదంటే డబుల్పురా రోడ్ నుంచి తీసుకురావాలా అన్న ఒక చిన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మోస్ట్లీ మాత్రము అల్లు అర్జున్ చాదర్ఘాట్, కోటి రూట్ నుంచి తీసుకొచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని వెహికల్స్ ఇక్కడ వస్తున్నాయి, డబుల్పురం నుంచి వెహికల్స్ ఇక్కడికి వస్తున్న వెహికల్స్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్స్ మనం చూడొచ్చు. కొన్ని వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి, దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు చూస్తున్నాము. మొత్తానికి అల్లు అర్జున్ తీసుకెళ్లిన 2 వెహికల్స్ పోలీస్ స్టేషన్ జైలు లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ని కొన్ని క్షణాల క్రితం, 2-3 సెకండ్ల క్రితమే అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు లోపలికి తీసుకెళ్లారు. సో మొత్తానికి అల్లు అర్జున్ని ఓవరాల్గా కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ నేపథ్యంలోనే జైలుకు తరలించారు. అల్లు అర్జున్ వెహికల్ నుంచి వేరే వెహికల్స్ ఫాలో అవ్వకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎందుకంటే అల్లు అర్జున్కి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా వేరే వాళ్ళు ఫ్యాన్స్ వస్తారన్న నేపథ్యంలోనే వాళ్ళని డైవర్ట్ చేసిన సిచ్యువేషన్. 2 వెహికల్స్లో అల్లు అర్జున్ తీసుకొచ్చారు. సెకండ్ వెహికల్లో హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ వెహికల్స్ మనం ప్రస్తుతం అక్కడ చూస్తున్నాము. వెహికల్స్ లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్కి విధించిన నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు ప్రస్తుతం తరలించారు, లోపలికి తీసుకెళ్లారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన నేపథ్యంలోనే ప్రొసీడింగ్. ఎందుకంటే చూడొచ్చు మనము ఏదైతే అక్కడ ఎదురుగా గోడ కనిపిస్తుందో, గోడ దగ్గర ఒక గేట్ ఉంటుంది, పెద్ద డోర్ ఉంటుంది. చాలా సందర్భాల్లో చూసాము, మనం విజువల్స్లో చూస్తున్నాము. అల్లు అర్జున్ని తీసుకొచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అల్లు అర్జున్ని దింపిన తర్వాత వెనక్కి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ని లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ రిజిస్టర్ ఎంటర్ చేయాలి. ఎవరైనా సరే ఒక రిమాండ్కు విధించిన వ్యక్తిని జైలుకు తీసుకొచ్చినప్పుడు ఎక్కడైతే అక్కడ పోలీసులు అక్కడ వెహికల్ని యూటర్న్ తీసుకుంటారో అక్కడ గేట్ ఉంటుంది, డోర్ ఉంటుంది. ఆ డోర్ దగ్గర ఎంట్రీ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఏ కేసు విషయంలో తీసుకొచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఏ కోర్టులో రిమాండ్ విధించారు, ఎన్ని రోజుల రిమాండ్ విధించారు అన్న నేపథ్యంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం నోట్ చేసుకుంటారు. అదే ప్రొసీజర్ ప్రస్తుతం అక్కడ నడుస్తుంది. 14 రోజుల జనరల్గా ఏ కేసులో అయినా ఎవరికి రిమాండ్ విధించినా కూడా 14 రోజులు అంటే 2 వారాల పాటు రిమాండ్ విధించడం జరుగుతుంది. 14 రోజుల రిమాండ్ అనేది ఇట్లా స్టాండర్డ్ ప్రొసీజరు. అయితే నెక్స్ట్ కేసుకు సంబంధించి ఎట్లా ఫాలో అవ్వాలనేది అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తిగత లాయర్లు ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించి కూడా, ఎందుకంటే కింది కోర్టులో, నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యంలోనే హైకోర్టులో కూడా ఇదే రోజు మధ్యాహ్నం మొదటగా 2 గంటలకు దీని మీద వాదనలు ఉన్నాయి. కానీ అది 4 గంటలకు పోస్ట్పోన్ చేసిన సిచ్యువేషన్లో 4 గంటల వరకు కూడా కింది కోర్టులు ఏదైతే నాంపల్లి కోర్టులో ఉన్నారో వెయిట్ చేశారు. అయితే హైకోర్టు తన డెసిషన్ చెప్పిన నేపథ్యంలో వెంటనే కూడా కింది కోర్టు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించింది. కాబట్టి ప్రస్తుతం జైలుకైతే చెంచల్గూడ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ 14 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉంటారు. దానికి సంబంధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వెంటనే ఈ బెయిల్ పిటిషన్ను దాఖలు చేసేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ పిటిషన్ని దాఖలు చేస్తారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మెజిస్ట్రేట్
మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఎటువంటి కేసు అయినా, ఎటువంటి సాధారణ కేసు అయినా కూడా ఇస్తే స్టేషన్ బెయిల్ వస్తుంది. ఒకవేళ స్టేషన్ బెయిల్ను తిరస్కరించి రిమాండ్కు తరలిస్తే మాత్రం కనీసం 2 నుంచి 3 సార్లు బెయిల్ ప్రొసీజింగ్ చేస్తాం కదా. మొదటిసారి, రెండోసారి కూడా బెయిల్ను రిజెక్ట్ చేసి మూడోసారికి జడ్జి దాన్ని బెయిల్ ఇవ్వటం సమ్మతం అనిపిస్తే దానికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చట్టం ముందర అందరూ సమానమే కాబట్టి అల్లు అర్జున్ కేసులో కూడా స్టాండర్డ్ ప్రొసీజర్స్నే ఫాలో అవుతాము అన్న సంకేతాలు ఇస్తూ కూడా 14 రోజుల రిమాండ్ను విధించింది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అల్లు అర్జున్ టీం, మైత్రి మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ ఓనర్స్ ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు కాబట్టి అందులో పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారో, ఏదైతే సెక్షన్లను నమోదు చేశారో వాటిని కోర్టు ఏకీభవించడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి చర్యగా అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని బెయిల్ కోసమని ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ గ్రౌండ్స్ కింద, ఎందుకంటే ఇప్పుడు కోర్టు కొన్ని కేస్ స్టడీస్లను చూపించింది. అట్ ద సేమ్ టైం కూడా అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు కూడా కొన్ని కేస్ స్టడీస్ను చూపించి బెయిల్ ఇవ్వకూడదనేందుకు వాళ్ళ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా తమ వాదనలు వినిపించి కొన్ని కేస్ స్టడీస్, సల్మాన్ ఖాన్కి సంబంధించిన రేస్ సినిమాకి సంబంధించిన ఒక కేసుకు సంబంధించిన ఎగ్జాంపుల్ని ఉదాహరించింది. అలాగే దాంతోపాటు అల్లు అర్జున్ టీం వచ్చేసి తొక్కిసలాట, అంటే పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. కానీ పూర్తిగా కోర్టు ఏదైతే ప్రభుత్వం తరఫు నుంచి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దాని తరఫు నుంచి వాదించిన న్యాయవాదికి సంబంధించిన వాదనలను ఏకీభవించడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అడ్వకేట్స్ మాత్రం ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్గా బెయిల్ కోసమని కోర్టులో ప్రొసీడ్ అవుతారు.